నగరంలోని 13వ వార్డు పరిధిలో ఉన్న బంగారుపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధిలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విస్తృతంగా పర్యటించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బంగారుపేటలోని ప్రతి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వయంగా తమ ప్రాంతానికి రావటంతో బంగారుపేట ప్రాంతానికి చెందిన ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు మహిళలు ఎదురు వచ్చి మరీ స్వాగతం పలికి తమ సమస్యలను వివరించారు. గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో వార్డుకు వచ్చి సమస్యలను తెలుసుకున్న విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి వివరించారు. అలాగే ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. బంగారుపేట పరిధిలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని వివరించారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4000 చేశామని, డిఎస్సి విడుదల చేశామని, పేదల ఆకలి తీర్చేందుకు 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని వివరించారు. ప్రజలను ఆందోళనకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని అన్నారు. విజయవాడ వరదల్లో మునిగిపోతే సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాత్రింబవళ్లు కష్టపడి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారని అన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, రానున్న 5 ఏళ్లలో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో గతంలో కల్తీ జరగటం బాధాకరమని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతు మాంసంతో కూడిన కల్తీ నెయ్యిని వినియోగించి తిరుమల పవిత్రతను మంటగలిపిందే కాకుండా ఈ విషయాన్ని బయటికి తెచ్చినందుకు తమ అధినేతపై కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నిరసిస్తూ నగరంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అలాగే స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీపై టీడీపీపై అనవసర రాతలు రాస్తున్న సాక్షి పత్రికను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్, సోమిశెట్టి నవీన్, అబ్బాస్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూను కల్తీ చేయటానికి తీవ్రంగా ఖండించారు. చివరకు స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో కూడా వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటికి ప్రపంచానికి తెలియజేశారని, దీనికి సమాధానం చెప్పాల్సింది పోయి ప్రతిగా టీడీపీపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగటం సిగ్గుచేటన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థలం. ఆ దేవుడు అందరికీ ఆరాధ్య దైవం. అటువంటి దైవ సన్నిధిలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం ఇంటికి బంధువులకు కానీ ఇంటికి కానీ అందరికి తీసుకొని స్నేహితులకు కానీ ఇచ్చి ఆ పవిత్రమైన ప్రసాదం తీసుకుపోయి అందరికి ఇచ్చి శుభం కలగాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అధికారులకు అనుమానం వచ్చి వెంటనే అక్కడ శ్యామలరావు అని చెప్పి ఈవో అనుమానం వచ్చి ఆ లడ్డుకు ఇప్పుడు వచ్చే లడ్డుకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఆ లడ్డులన్నీ గుజరాత్కు శాంపిల్స్ పంపించి అది ఎంక్వైరీ జరిగితే అక్కడ దాంట్లో కల్తీ జరిగింది. రకరకాలకు సంబంధించి చీప్ రేట్ లాంటి తక్కువ ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కలిపి అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బుల కోసం
అక్కడ వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గించడానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి జనం పోకుండా తగ్గించడానికి కుట్రమన్నీ ఇటువంటి పదార్థాలు చేయడము, దేవుని సన్నిధిలో మోసం చేయడం, ఈ దుర్మార్గుడికి ఇది ఖచ్చితంగా నీకు శాపం తగులుంది. నీకు పొయ్యే కాలం వచ్చి ఇటువంటి చేస్తున్నావు. దుర్మార్గుడు, సిగ్గు తెచ్చుకోవడం ఆయన. ఇప్పటికైనా సమర్థించుకోవద్దు. నువ్వు చేతనైతే చెప్పు తీసుకొని కొట్టుకొని, ఆ చెంప ఈ చెంప కొట్టుకొని నేను తప్పు చేశాను దేవుడా అని వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి క్షమాపణ పడకూడదు దుర్మార్గుడా. అప్పటికైనా దేవుడు సాధిస్తాడు. నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు నగరపాలక సంస్థ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలతో కూడిన కరపత్రాలను వారు ఇంటింటికి పంపిణీ చేశారు. అలాగే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 100 రోజుల్లోనే అమలు చేసి సత్తా చాటిందని చెప్పారు. కర్నూలు నగరంలో కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. గత 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను తాము రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి తెలియజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా శ్రీరామ్నగర్ డెవలప్మెంటు మన భరత్ సార్ కానీ, మున్సిపాలిటీ రవీంద్రబాబు సార్ కానీ, మన సచివాలయం సిబ్బంది కానీ అందరం కలిసి ఇంటింటికి మంచి ప్రభుత్వం గురించి స్టిక్కర్ ఇచ్చి, పాంప్లెట్ ఇచ్చి, అమ్మ మన ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు జరుగుతున్నాయి, మంచి పనులు, మీరందరూ సహకరించండి, ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పమాట వినవద్దండి, అందరూ కష్టపడుతున్నాము, సిబ్బంది మొత్తము మన సచివాలయంలో ఏ పనైనా కానీ దగ్గరనే పనులు అవుతున్నవి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మన టీజీ భరతయ్య నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి శ్రీరామ్నగర్ ప్రజలకి 23వ వార్డు ప్రజలకందరూ నమస్కారం పెడుతున్నాను. నగరంలోని 13వ వార్డు పరిధిలో ఉన్న బంగారుపేటలో జరిగిన ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా ప్రజలు ఇచ్చిన సమస్యలపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెంటనే స్పందించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న చెత్త దిబ్బను తొలగించే పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఈ పనులను స్థానిక టీడీపీ నాయకులు విఠల్ శెట్టి, శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ పరిధిలోని 33 వార్డుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇచ్చిన సమస్యల వినతి పత్రాలపై రాష్ట్ర మంత్రి వెంటనే స్పందించి సంబంధిత పనులను చేయిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న చెత్త దిబ్బను నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తున్నారని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం దుర్గంధభరితంగా, అధ్వాన్నంగా ఉండేదని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అమలు చేస్తున్నారని వివరించారు. నవయువక నాయకుడు టీజీ భరత్ గారు, ప్రస్తుత మంత్రి అయినటువంటి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా జరిపిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ కళ్ళకు కట్టినట్టే ఇక్కడ కనిపిస్తుంది. మాధవి నగర్లో 13వ వార్డులో ఉన్నటువంటి కేఈ మాదన్న నగర్లో ఈ డంప్ యార్డ్ గురించి గోడో అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎటువంటి ఒక కదలిక లేకుండా శానిటేషన్ విభాగం వారు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎటువంటి స్పందన లేకుండా జరపలేదు. కాబట్టి ఈ విషయంగా చేయిస్తున్నటువంటి టీజీ భరత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రోజులో గవర్నమెంట్ పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గారికి అర్జీ ఇచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కేఈ మాదన్ నగర్ ప్రజలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో మీటింగ్లో ఏమే వార్డులో సమస్యలు వినతి పత్రం అంతా వార్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరుస రోజే టీజీ భరత్ గారు దాని వినతి పత్రాలన్నీ సేకరించిన వినతి పత్రం ఇమ్మీడియట్లీ పని కూడా స్టార్ట్ అయింది. అధికారులు అందరినీ పంపించి అంతా వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏరియా ప్రజలు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీ మాదన్ నగర్ వాసులు ప్లస్ ప్రజలు ఇక్కడ కేసీ కేంద్ర పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త ఆందోళన చేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది.
సరే ఇక్కడ ఒక సైడ్ అధికారులు మాట్లాడుతున్నారు, మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు. మేము ఒకవైపు ప్రయత్నాలు చేయడము, కలెక్టర్ గారు స్పందించి ఈరోజు స్వచ్ఛతా దినం కాబట్టి ఈరోజు 15వ తారీఖు నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జంతు మాంసపు అవశేషాలు ఉన్నట్లు నేషనల్ ల్యాబ్ రిపోర్ట్లో నివేదిక వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తాను కూడా 10 రోజుల పాటు ఆదోనిలో దీక్షను చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు మాంసంతో కూడిన కల్తీ నెయ్యిని వినియోగించడం క్షమించరాని నేరమని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ల్యాబ్ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు ప్రసాదంలో కూడా అవినీతి చోటు చేసుకోవటం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నాయకులు విచిత్రకరమైన వాదనలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బోర్డులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతు మాంసపు కల్తీ నెయ్యిని వాడారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని, తర్వాత అందులో ఎవరు పాత్ర ఉందన్న విషయం చర్చిస్తామని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులైన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడకపోయి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కాకుండా, భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో లేకుండా ఉంటే ఈ దుర్మార్గం ఇలా కొనసాగేనా? ఇది ఎంత దారుణం ఆలోచించి. ఇది ఏదో ఒక రిపోర్ట్తో వచ్చింది కాదు, ఇంతకుముందు ఎప్పుడు రిపోర్ట్లు తీయలేదు కాబట్టి మనకు తెలియదు. గత 5 సంవత్సరాలుగా జరిగింది ఇదే, ముమ్మాటికి నిజం ఇది. ఎన్నో సందర్భాల్లో నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు తిరుమలకి లడ్డు నాణ్యత బాగలేదు అని తిరుపతిలో కిందకు వచ్చి నేను కామెంట్ చేసినాను, పత్రికాముఖంగా చెప్పినాం. ఎన్నోసార్లు గుర్తు చేశాం, నాణ్యత తగ్గిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, తగినన్ని లడ్డూలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, తయారీలో లోపాలు ఉన్నాయి, ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇది కేవలం లడ్డు కాదు, హిందువుల మనోభావాలు ఇవి. ఈరోజు తీరా దొరికిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంకో పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, 319 రూపాయలకి ఆవు నెయ్యి ఉంటేట, పంది నెయ్యో లేకపోతే ఇంకొక జంతువుకు సంబంధించిన నెయ్యో 1500 అండి, దాన్ని తీసుకెళ్ళి దీంట్లో కలుపుతారా అని ఈరోజు ఒక లాయర్ మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అయ్యా నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. చేసిందే అపచారం, దాంట్లో ఇప్పుడు తప్పేంటి, దాంట్లో దీన్ని ఎట్లా కలుపుతారు అని మాట్లాడేటువంటి నైతిక బాధ్యత, నైతికంగా ఆలోచన చేయరా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 319 రూపాయలకి ఆవు నెయ్యి కొన్నామని చెప్తున్నారు. ఏ ఊరికన్నా పోండి, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఏ ఊరికన్నా పోండి, 319 రూపాయలకు ఆవు నెయ్యి కొనివ్వండి మాకు చాలు. కామన్ సెన్స్ ఏ బుద్ధున్నోడైనా సరే సులభంగా గ్రహించగలుగుతాడు. ఏమిటి ఇంత పెద్ద దుర్మార్గం జరిగిన తర్వాత కూడా, ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా, ఇంతగా ఎవిడెన్స్లు చేతిలో ఉండి కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా, ఎవరి మీద చర్య తీసుకోకుండా, ఎవరి మీద కేసులు పెట్టకుండా ఇలాగే ఎంతకాలం ఇదో మళ్ళీ చెప్తాను, ఇది రాజకీయ అంశం కానే కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది వాళ్ళో మాట వీళ్ళో మాట అనడానికి కాదు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్, కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి రవికాంత ప్రసాద్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, కార్యదర్శి నాగమునితో పాటు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో కాలంగా రాయలసీమ ప్రాంత న్యాయవాదులు ఎదురు చూస్తున్న హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి
నిర్ణయం తీసుకోవటం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయం వెలువడటం వెనక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి ఎంతో ఉందని వారు తెలియజేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువడిన నేపథ్యంలో రాయలసీమలోని న్యాయవాదులు ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం డిమాండ్ ఉన్నప్పటికీ అది అమలు చేసేందుకు సాధ్యం కాని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధ్యం కాదని తెలిసినప్పటికీ కర్నూలులో న్యాయ రాజధాని అని ప్రకటించారని చెప్పారు. దాదాపు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ న్యాయ రాజధాని ఏర్పాటు చేయకపోగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రయత్నాలు కూడా చేయలేదని వారు విమర్శించారు. చివరకు న్యాయ రాజధాని ఏర్పాటు విషయంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వివరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో న్యాయవాదులు ఆయనను కలిసి తమ డిమాండ్లు ఆయన ముందు ఉంచారని, అప్పుడే ఆయన రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ మాటలు నిలుపుకున్నారని ప్రశంసించారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు సాలరీ పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలో న్యాయవాదులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు బెంచి గత శ్రీబాగౌడం బడికి నుంచి రాయలసీమ వాసులకు కలగాని మిగిలిపోయింది. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, మాన్నారు. జెండా ఎజెండాలు ఈరోజు చంద్రబాబు గారు జెండా ఎజెండా ఆ రోజే చెప్పినారు, ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ని ఇస్తామని. ఆ కమిటీ అయ్యి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలతో పాటు హైకోర్టు బెంచ్ని ఇక్కడ అనౌన్స్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైన యాక్ట్ను రద్దు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల ఆస్తులనే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడడం జరిగింది. కాబట్టి మంచి చేసే నాయకుడిని ఖచ్చితంగా మనం ఆ మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశలో టీజీ భరత్ గారు తన యొక్క ప్రముఖంగా పాత్ర వహించారు. కాబట్టి టీజీ భరత్ గారికి కూడా రాయలసీమ న్యాయవాదులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పారు. తర్వాత దానికి అనుగుణంగా ఈరోజు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీని వెనుక వచ్చేసి మన టీజీ భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా కృషి చేశారు. తర్వాత లా మినిస్టర్ కూడా దీనికి చంద్రబాబు నాయుడుతో పాటు లా మినిస్టరు ప్లస్ ఎంపీ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామని బుకాయించి తప్పుడు మాటలు మాట్లాడి కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పారు. 5 ఏళ్ళు కాలయాపన చేశారు. 5 ఏళ్ళ సంవత్సరాల్లో ఏ రోజు కూడా కేంద్రానికి సిఫారసు చేయలేదు కాదు కదా. ఎంత పెద్ద మోసం చేసినారంటే సుప్రీంకోర్టులో హైకోర్టును తరలించే ప్రతిపాదన ఉందా అమరావతి నుండి అని అడిగినప్పుడు అమరావతి నుండి హైకోర్టును తరలించే ప్రతిపాదన లేదని అఫిడవిట్ వేయడం జరిగింది. అంటే ఇది ప్రజలను ఎంత మోసం చేయడం, ఇది మభ్యపెట్టడం. అవసరమైతే ఈయన పైన చీటింగ్ కేసు కూడా పెట్టాలి. ఇట్లాంటి తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు ఇంటెన్షన్ ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం చేయాలనుకున్నది చెప్పింది చేశారు. ఆ రోజు ఎన్నికల ముందు ఏది చెప్పారో ఈరోజు ఆ మాట పైనే ఉన్నారు. మేము ఇంకోటి మా మిత్రులు అడిగారు హైకోర్టు రాదని. హైకోర్టు రావడానికి సాధ్యం కాదు. వస్తే మనం కర్నూలు వాసులో ఎందుకు వద్దంటాం? అదే చెప్తున్నాం ఇప్పుడు కూడా ఎవరో అడిగితే. అది సాధ్యం కాని పని. అక్కడ మన సోదరులు 34,000 ఎకరాలు త్యాగం చేశారు. వాళ్ళకి అగ్రిమెంట్ కమిట్ అయ్యాము, అక్కడ నుండి కదిలించలేము దాన్ని. గత 100 రోజుల్లో జరిగిన ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరంలోని 42వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన నాయకుడు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో జరిగిన రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను ఇళ్లకు అతికించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల సమయంలోనే అమలు చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని వివరించారు.
రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి ఇచ్చారని వివరించారు. అలాగే ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి చూపారని అన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వివరించారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని తెలియజేశారు. విజయవాడ నగరంలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టిస్తే 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా బస్సులోనే ఉండి పరిస్థితులను సాధారణ స్థితికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ప్రాంతాల్లో ఇళ్లకు తిరిగి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలియజేశారు. అన్ని విధాల చేతుడు వాతావరణ కాపాడే వ్యక్తి భగవంతుడు చంద్రబాబు నాయుడు. అందుకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మీకు టికెట్ లేకుండా ఎక్కడన్నా ప్రయాణం చేయొచ్చని కూడా తొందరలో ఈ ఒక్క 10 రోజుల్లో వచ్చే పరిస్థితి కానొస్తుంది. ఎందుకంటే పథకాలన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఇంకా ఇవ్వాలంటే ఈ ముండాకొట్టు దరిద్రుడు రాష్ట్రం ఉన్న డబ్బంతా నాశనం చేశాడు. మొత్తం ప్యాలెస్కి పోయింది. విజయవాడ మొత్తం అధికారులు కూడా తొందరగా రావాలి, యంత్రాంగం అంతా బయటకు వచ్చి ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నడుము వరకు నీళ్లలో దిగి ఆ నీళ్లు దిగితే ఏం జబ్బు వస్తాయి భయపడకుండా నీళ్లలో దిగి అన్నం లేని వారికి అన్నము, నీళ్లు అన్ని ఇచ్చి సాయం చేసి బెడ్షీట్లు అన్ని ఇచ్చాడమ్మా. ఒక్క వ్యక్తి కూడా నాకు అందలేదు అని చెప్పి ఏ ఒక్కటి చెప్పలేదు. పక్క రాష్ట్రాల యువత ఇక్కడికి వచ్చి మన కర్నూలు అభివృద్ధి పరిచే విధంగా నేను కృషి చేశానని చెప్పి తెలియజేసిన అందుకోసమే ఆయన నిద్రాహారాలు మాని ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కర్నూలు నగరం అభివృద్ధి కోసమే ఆయన నిరంతరం పాటుపడుతున్నాడు. అభివృద్ధి కొరకు యువతని ముందుగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండమ్మా. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ టీజీ భరత్ గారు కానీ మీ కొరకే ఉంటారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అసమర్థమైన నాయకుడికి కత్తి చేతికిచ్చినా అది ఉపయోగించే విధానం వెళ్ళక తన ప్రజలు నాశనమవుతారు, ఆయన నాశనమైపోతాడు. అదే జరుగుతుంది. మంచి నాయకుని ఎన్నుకున్నారు. మంచి నాయకుడికి ఈరోజు మనము అధికారం ఇచ్చాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని మరొకసారి తెలియజేస్తూ, భరత్ గారు నగరంలోనే నాకు తెలిసి 2వది అత్యధిక మెజార్టీలో. కాబట్టి ఆయనకు నగరం అంతా ఒకటే. మనకు ఇండస్ట్రియల్ హబ్ ఉందమ్మా. ఆ ఇండస్ట్రియల్ హబ్లో 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. అదిగిన పూర్తయితే కర్నూలు నగరంలో ఉండే ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగాలు వస్తాయి. భరత్ గారి ఉద్దేశం కూడా అదే. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు భరత్ గారు, ఈ నగరంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని. కాబట్టి ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి ఎమ్మెల్యేను మనం ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. నగరంలోని గాంధీనగర్లో శ్రీ 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 వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో షిరిడి సాయి సత్సంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు ప్రసాదం కల్తీ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నామావళిని నిర్వహించారు. కార్యక్రమంలో 800 మంది భక్తులు సామూహికంగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి నామావళిని జపించారు. ఈ సందర్భంగా చెప్పిన కార్యక్రమంలో మహాబళేష్, సుదర్శన్, కోదండ స్వామి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే తిరుమలలో లడ్డూ ప్రసాదం కలుషితమైన నేపథ్యంలో 800 మంది సామూహికంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నామావళిని జపించారని తెలిపారు. గత 40 సంవత్సరములుగా గాంధీనగర్లో వినాయక చవితి కార్యక్రమం పురస్కరించుకుని 9 రోజులు నవరాత్రులు చేస్తారు, గణేష్ నవరాత్రులు. ఆ కార్యక్రమం భాగంగా స్వామివారిని నిమజ్జనం అయిన తర్వాత ఒక ఆదివారం రోజు గాంధీనగర్ పురోహితులు అందరూ కలిసి బాబావారి సంస్థానం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం భాగంగా గత 3 రోజుల నుంచి మనము టీవీలో చూస్తున్నాము. వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయంలో మన విశ్వ హిందూ పరిషత్ వారు ఇచ్చిన పిలుపు మేరకు అయ్యా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి నామావళి జపించమని చెప్పారు. మరియు సాయంత్రం పూట దీపాలు వెలిగించమని ఇచ్చిన వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము గాంధీనగర్ ప్రజలు అయ్యా మేము అలా కాకుండా గాంధీనగర్ ప్రజలందరూ కలిసి ఇంటి వాళ్ళందరూ కలిసి సామూహిక 800 మందితో ఈ యొక్క నామం జపిస్తామనే ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్లో ఈ యొక్క బాబాతో పాటు వెంకటేశ్వర నామాన్ని కూడా జపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యా సంస్థలలో ఫుడ్ కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వంట పదార్థాలను ఆమె రుచి చూసి వారిని అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ విద్యార్థులను జంక్ ఫుడ్కు దూరంగా ఉండే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో నేర్పడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. అలాగే స్నాప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతిరోజు మనం వంటల్లో వాడుకునే పదార్థాల పేర్లు, వాటి తయారీ విధానాలను ఇంగ్లీషులో నేర్పడం వల్ల వారిలో ఇంగ్లీషు మాట్లాడటంలో ఉన్న భయాన్ని పోగొట్టవచ్చని తెలియజేశారు. విద్యార్థుల్లో పోటీతత్వం, మానసిక ఉల్లాసం, ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడటం, ఐకమత్యం వంటి మరెన్నో విషయాలు ఈ కార్యక్రమం ద్వారా అందుతాయని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు రాయలసీమ చికెన్, వివాహ భోజనాలు, క్యారెట్ హల్వా, రాగి ముద్ద, పచ్చడి, సాంబార్, గుత్తి వంకాయ, రవ్వ లడ్డు, గులాబ్ జామున్, కేసరీ బాత్ వంటి ఎన్నో పేర్లతో ఆహార పదార్థాలు తయారు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డిని పాఠశాల తరపున పాఠశాల అధినేత శేషన్న, దీక్షిత్ తదితరులు సన్మానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ తయారీలో జంతు మాంసంతో కూడిన కల్తీ నెయ్యిని వాడటాన్ని ఖండిస్తూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పశ్చాత్తాప దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ నాయకులు నగరంలోని కృష్ణానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు, జనసేన నాయకులు సుబ్బయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గోవిందనామ జపాన్ని ఆచరించారు. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జంతు మాంసంతో కూడిన కల్తీ నెయ్యిని వినియోగించారని ల్యాబ్ రిపోర్టు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు. తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించుకునేటప్పుడు భక్తులు ఎంత పవిత్రంగా ఉంటారో లడ్డు ఇంటికి తీసుకువచ్చేటప్పుడు కూడా అంతే పవిత్రంగా ఉంటారని చెప్పారు. అలాంటి లడ్డు తయారీలో గత ప్రభుత్వం జంతు మాంసంతో కూడిన కల్తీ నెయ్యిని వినియోగించడం క్షమించరాని నేరమని చెప్పారు. దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టారని, దానికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పాల్సిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటిదేమీ జరగలేదని, ఇందుకు బాధ్యులైన వారిని వెనకేసుకు రావటం ఎంత మాత్రం తగదు అన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టమైన విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఉద్దేశం వాళ్ళందరినీ ఎవరైతే దీంట్లో దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాం నిజంగా
హిందూగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే అటువంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు చెప్తున్నాం, ఏదైతే ప్రభుత్వం యొక్క ల్యాబ్ రిపోర్ట్స్ ఈరోజు వచ్చాయో గుజరాత్లో చేయించినప్పుడు అదే ఇక్కడెక్కడో చేపిస్తాను మాట్లాడితే దాంట్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉందని కాకుండా నేషనల్ బోర్డుకు సంబంధించిన గుజరాత్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్లో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ పశ్చాత్తాప దీక్షకు మేము సంఘీభావం తెలుపుతూ అన్ని గుళ్ళల్లో కూడా ఈరోజు పూజలు చేసుకుంటా భజనలు చేసుకుంటా ఈరోజు భగవంతుడా అటువంటి పని ఇంకెవరు చేయకుండా కూడా వాళ్లకు మనసులో ఇటువంటి కోరిక పుట్టకుండా చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే దీన్ని వెనుకున్న దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఏదైతే తిరుపతి లడ్డును పవిత్రంగా భావించే ప్రతి భక్తుని మనసులో కూడా తిరుపతి లడ్డు అపవిత్రత కాలేదు, పవిత్రతనే ఉంది అని మరీ ప్రభుత్వము అందరి మనసులో కూడా భద్రతాభావాన్ని చోటు చేసుకునే విధంగా అందరూ కూడా అది నమ్మే విధంగా కూడా ఈ ప్రభుత్వము భక్తులకు ధైర్యాన్ని నింపే దిశగా కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఆ భగవంతుడు ఖచ్చితంగా దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలోని కృష్ణనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కర్నూలు నగరంలో ఉన్న ఉస్మానియా కాలేజీలో ఆర్సీఈటీఎం మైనారిటీ డిపార్ట్మెంట్ తరపున ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచిత టీఈటీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా BMW అధికారి సయ్యదా సబీహా పర్వీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది విద్యార్థులకు ఉచిత టెట్ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథి సబీహా పర్వీన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకుని పరీక్షలు ప్రతిభ కనబర్చాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ మరియు NMD ఫారూక్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మైనారిటీ లీడర్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సీనియర్ న్యాయవాది జహంగీర్ బాషా, ఫస్యుద్దీన్ మున్నా, కాజాభాయ్, ముస్తఫా, అబ్దుల్ రజాక్, జియా, అన్వర్, సలీం, రమేష్, లలిత, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. इसका भरपूर फायदा उठाए और अपने को सिर्फ पास नहीं है, पास में मेरिट के साथ आपको पास होना है और अपने पैरों पर खड़े होना है। गवर्नमेंट स्कीम्स का फायदा उठाकर गवर्नमेंट का नाम को रोशन करें। और ये मटेरियल आपको जो दिए हैं ये बहुत वैल्यूबल मटेरियल है। ये आशा है कि आप ये मटेरियल आपको मुफ्त में देने गवर्नमेंट, हमारे चंद्रबाबू नायडू साहब और हमारे टीजी भरत साहब मिनिस्टर और हमारे वक्फ मिनिस्टर MD फरूक साहब जो भी है, ये लोग जो मटेरियल आपको प्रोवाइड करें, ये स्पेशली ड्राइव फॉर हमारे मिनिस्टर टीजी भरत साहब ने माइनॉरिटीज के बारे में बहुत स्पेशल ड्राइव सोच के रखे हुआ। ये 5 साल हम लोग टीजी भरत साहब से कितना काम लेने का है उतना काम हम ले सकते वहाँ। टोटल 24/7 भरत साहब का सर्विसेज हम लोग नहीं लेते जाकर। हमारे कॉम डेवलप होना होता फर्स्ट बेस फाउंडेशन ऑफ एजुकेशन और एक अवेयरनेस वाले को हम लोग को अब तुम लोग सुनने के बाद आप लोग टीचर्स बनते हैं, आप लोग जिम्मेदारी माँ खत्म नहीं होती। नेक्स्ट जनरेशन हमारे बहन रहते हैं, हमारे भाई रहते हैं, उनको भी अवैध करना। నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు శేషాద్రి, సండేల్ చంద్రశేఖర్, శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మొత్తం 37 మంది ఎన్నికల బరిలో పోటీలో ఉన్నారని తెలియజేశారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందని వివరించారు. ఈ నెల 29వ తేదీ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని తెలియజేశారు. 22/9/2024 నుంచి బ్రాహ్మణ సంఘం ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు స్వీకరించడం అనేది 22/29 సాయంత్రం 5 గంటల దాకా 37 మంది మెంబర్లు దీనిలో కంటెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. వారిలో ప్రెసిడెంట్గా వచ్చేసి 8 మంది చేసినారు, ఉపాధ్యక్షులుగా 7 మంది, సెక్రటరీగా 8 మంది, జాయింట్ సెక్రటరీగా 8 మంది, ట్రెజరర్గా 5 మంది, కాలేజీ వర్గ సభ్యులుగా 1. వీళ్ళ నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి రేపు స్క్రూటినీ పరిశీలన జరుగుతుంది. పరిశీలన తర్వాత విత్డ్రాయల్ 4 గంటల దాకా జరుగుతుంది, 10 గంటల నుంచి 2 గంటల దాకా.
తర్వాత ఎలక్షన్స్ వచ్చేసి 29/9/2024 జరుగుతాయి. సంఘం ముగిసి ఎలక్షన్లో గెలిచిన వారికి కూడా ధ్రువపత్రాలను అదే రోజు ఇస్తారు. అయిన తర్వాత మనమంతా కలిసి ఒక మంచి రోజు చూసుకొని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి గెలిచిన విజేత క్యాండిడేట్లను కూడా మనం సమాయత్తం చేస్తాము. అందరికీ నమస్కారం అండి. జై బ్రాహ్మణ్. నా పేరు శ్రీధర్ సముద్రాల, బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అండి. కర్నూలు నగర బ్రాహ్మణ ఎలక్షన్స్ 29వ తారీఖు ఆదివారం రోజు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. అందరూ తప్పనిసరిగా వచ్చి మీ ఓటుకు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. కంపల్సరీగా మీ ఐడి కార్డు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నామండి. అదే రోజు ఎలక్షన్స్ ఫలితాలు కూడా జరగడం జరుగుతుంది. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన గయోపాఖ్యానం నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ నాటకంలో శ్రీకృష్ణుని పాత్రలో ధూప తిరుమల తేజ అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నారు. గయోపాఖ్యానం నాటకం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, అరుణాచల రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీకాంతరావు తదితరులు మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావటంలో టీజీవీ కళాక్షేత్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారంతో టీజీవీ కళాక్షేత్రం రాష్ట్రంలోనే కళాకారులకు వరంగా మారిందని వివరించారు. ఆయన అందిస్తున్న సహకారంతోనే టీజీవీ కళాక్షేత్రం కళాకారులు రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో ఎన్నోసార్లు బహుమతులను అందుకున్నారని తెలియజేశారు. గయోపాఖ్యానం నాటకంలో తిరుమల తేజ అద్భుతంగా నటించారని తెలిపారు. ఎంగేజ్లో ఒక 80 నాటకాలు వేసింటారు. అంటే అప్ టు 22 ఇయర్స్ వరకే. 22 ఇయర్స్ తర్వాత మానేసా సమ్ రీజన్స్. 4 పాత్రలు సార్, 4 పాత్రలు. 1 సుబ్బశెట్టి, 2 నజీర్ అహ్మద్, 3 వచ్చేసి హీరో రఘు, 4 రిటైర్డ్ బడిపంతులు పరందామయ్య. అది అరుణాచల్ గురించి ఒక్క మాట నేను చెప్పాలి. ఇవాళ జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కొన్ని వేల మంది ఉపాధ్యాయులు ఆయన ప్రతిభ బీఈడి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉపాధ్యాయులుగా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో డిఎస్సి కోచింగ్లోనే ఉన్నాడు కాబట్టి అన్న నేను అభ్యంతరంగా మన్నించాల్సి కోరుతూ, అమ్మాయి నువ్వు చక్కని టీచర్ కాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వెలుగు వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇవ్వని విధంగా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని వికలాంగుల నేత ఎల్లప్ప తెలిపారు. ఎన్నికల సమయంలో 3,000 రూపాయల పెన్షన్ను 6,000కు పెంచుతామని చెబితే నమ్మలేదని, గెలిచిన వెంటనే 6,000 రూపాయలు ఇవ్వటంతో దివ్యాంగులకు సమాజంలో గౌరవం పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన తెలిపారు. తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాల్లో అన్నిట్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు 5% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం చూస్తూ ఉంటే నిజంగా మేము గర్వపడతా ఉన్నాం. భవిష్యత్తు చాలా వెలుగుతో జీవించేటువంటి అవకాశం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుడు ఒక మనోధైర్యంతో ముందుకు పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత పెద్ద ప్రాంత ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.